స్థానిక ఎన్నికలపై కూటమి ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. త్వరలో నిర్వహించనున్న జెడ్పీ ఎన్నికలను కొత్త జిల్లాల ప్రాతిపదికగా చేపట్టాలని భావిస్తోంది. రాష్ట్రంలో 5 ఏళ్ల క్రితం జిల్లాల విభజన జరిగిన జిల్లా పరిషత్లను మాత్రం ఇప్పటివరకు ఏర్పాటు చేయలేదు. కేవలం రెవెన్యూ వ్యవహారాలకు మాత్రమే జిల్లాలను పరిమితం చేశారు. అయితే ఇప్పుడు జిల్లా పరిషత్లను విభజించాలని నిర్ణయించింది. స్థానిక ఎన్నికలకు ముందే ఈ ప్రక్రియ పూర్తి చేస్తామని ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అసెంబ్లీలో ప్రకటించారు. ఏపీలో 2022లో జిల్లాల విభజన చేపట్టారు. అప్పట్లో అధికారంలో ఉన్న వైసీపీ ప్రభుత్వం పార్లమెంటు నియోజకవర్గాల ప్రాతిపదికగా జిల్లాలను విభజించింది. అరకు పార్లమెంటు స్థానం, విస్తీర్ణం, భౌగోళిక పరిస్థితులను దృష్టిలో పెట్టుకుని ఆ నియోజకవర్గాన్ని 2గా విభజించింది. ఈ నిర్ణయంతో 13 జిల్లాలను 26 జిల్లాలు చేశారు. అప్పటి నుంచి ఈ ఏడాది జనవరి 1వ తేదీ వరకు రాష్ట్రంలో 26 జిల్లాలే ఉండేవి. అయితే కూటమి ప్రభుత్వం జిల్లాల విభజనలో లోపాలను సరిదిద్దాలని భావించి మరో 2 కొత్త జిల్లాలను ఏర్పాటు చేసింది. ఇలా రాష్ట్రంలో జిల్లాల సంఖ్య 28కి చేరింది. ప్రస్తుతం రాష్ట్రంలో 28 జిల్లాలు ఉన్నప్పటికీ 13 జిల్లా పరిషత్తుల నుంచి స్థానిక పాలన సాగుతోంది. జిల్లా పాలనలో జిల్లా పరిషత్తుల పాత్ర అత్యంత కీలకం. 2022లో జిల్లాలను విభజించినప్పటికీ జిల్లా పరిషత్తులను విడదీయలేదు. అందుకు న్యాయపరమైన చిక్కులే కారణంగా చెబుతున్నారు. 2021లో స్థానిక ఎన్నికలు జరిగిన తర్వాత కొత్త జిల్లాల విభజన చేపట్టడంతో జిల్లా పరిషత్తులను టచ్ చేయలేకపోయారు. దీంతో 5 ఏళ్ల పాటు వాటి పదవీ కాలం పూర్తయ్యే వరకు నిరీక్షించాల్సి వచ్చిందని అంటున్నారు. మరో 3 నెలల్లో జెడ్పీ పాలకవర్గాల పదవీ కాలం పూర్తి కానున్నందున జిల్లా పరిషత్తులను విడదీయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సర్కార్ తాజా నిర్ణయం వల్ల ప్రస్తుతం 13 జిల్లా పరిషత్తులు 28 కానున్నాయి. ఈ మేరకు జిల్లా పరిషత్ అధికారి యంత్రాంగం పెరగనుంది. ఉద్యోగులు, అధికారులకు పదోన్నతులు కల్పించే అవకాశం కూడా ఉంది. కొత్తగా 15 మందికి జెడ్పీ చైర్మన్, 30 మంది డిప్యూటీ చైర్మన్ పదవులు దక్కనున్నాయి. దీనివల్ల పదవులకు ఉన్న పోటీ కూడా తగ్గనుంది. మొత్తానికి కూటమి ప్రభుత్వం తీసుకున్న తాజా నిర్ణయం వల్ల అటు రాజకీయ నాయకులు, ఇటు అధికార వర్గాలకు మేలు జరగడం ఖాయమంటున్నారు.